ఈరోజు మనం కర్లపాలెం మండలంలో మరి వేటరవారిపాలెంలో నా ఒక్క సోదరుడైన బ్రహ్మారెడ్డి ఆయన చనిపోవటం మా అందరికి కూడా బాధాకరం. ఎందుకంటే వికలాంగుల సమస్యలు ఏమన్నా కానీ ఆయన కూడా ముందుండి నేను కూడా నా వంతు నేను సహాయం చేస్తాను, నా వంతు నేను కూడా వస్తానని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేసి మరి ఏ ఒక్క కార్యక్రమంలో కూడా వికలాంగులకు సహాయపడుతూ ఉంటాడు. ఈ యొక్క సహాయపడే కార్యక్రమంలోనే కాకుండా మరి వారి ఒక కుటుంబ సభ్యులు కూడా ఆయన ఒక పెద్దన్నలాగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పనిచేస్తూ సహాయపడి ఉన్నాడు. అలాంటి బ్రహ్మారెడ్డి చనిపోవటం మా అందరికీ కాకుండా కుటుంబ సభ్యులకు కూడా చాలా బాధాకరం. మరి ఆ ఒక బ్రహ్మారెడ్డి దివ్యాంగులు ఒక చిన్న సమస్య ఉన్నా కూడా అన్న నేను ఈ 10 రూపాయలు నేను ఇస్తాను, ముందు రాని నేను మనం చేద్దాం అనేవాడు. ఇప్పుడు మా అందరికన్నా ముందు ఆయన 10 రూపాయలు నేను ఇస్తాను రా అన్న అనేవాడు. ఆ తర్వాత మేము 10 రూపాయలు తీసుకొచ్చి చేసే పని కుదిరేదన్నమాట. అలాంటి బ్రహ్మారెడ్డి చనిపోవటం మా అందరికి కూడా చాలా బాధాకరం. అందుకనే బ్రహ్మారెడ్డికి అందరం కూడా ఒకసారి మౌనం పాటించాలని చెప్పి కూడా అదేవిధంగా మరి బ్రహ్మారెడ్డి చనిపోవటం కూడా మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ రోజు రావడానికి కూడా మేము మరి తీసుకెళ్ళటం కూడా జరిగింది. మరి ఊళ్ళో కూడా వినాయకుడు బొమ్మలు ఉన్నాయని చెప్పి కానీ మరి ఆ టైంలో వానలు కురవడం కానీ ఇబ్బంది పడటం వల్ల తీసుకురావడం జరిగింది. మేము వచ్చి కూడా మరి చూసి వెళ్ళటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. మరి ఆ టైంలో రాలేకపోయాం. మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే పెన్షన్ ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ అయింది. ఈ ఒక 6,000 రూపాయల పెన్షన్ అవ్వటం కోసం మా వంతు మేము పనిచేస్తుంటే ఆయన కూడా మాకు సహకరించేవాడు. అలాంటి సహకరించేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇలాగ కోల్పోతే ఏమవుతుందంటే మాకు వెనకాల ఒక ధైర్యం అనేది లేకుండా పోతుంది. ఇలాంటి తమ్ముడు లేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా కూడా మేము ఎక్కువగా బాధపడుతున్నాం. ఎందుకంటే దివ్యాంగుల యొక్క సమస్యల మీద మేము తొందరగా